మెజారిటీగా రాజ్యాధికారం చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ చెప్పండి, మనం ఇంతకు ముందు ఐక్యత గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఐక్యత లేకపోవడం మూలంగానే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారంటారు దళితులు, బీసీలు కానీ. అది ఇందులో రెండు విషయాలు ఉన్నాయి సార్. ఒకటి లోపల విషయం, ఒకటి బయట విషయం. ఏమిటంటే మెజారిటీ కులాల మధ్య, మెజారిటీ సామాజిక వర్గాల మధ్య ముఖ్యంగా ఐక్యత లేదు అనేటువంటిది. ఎట్లా ఐక్యత లేదు? తెలుగులో దళిత సాహిత్యము అనేటువంటిది 85 ఆ ప్రాంతంలో ఒక ఉద్యమంగా, ఒక ఉప్పెనలాగా, ఒక కెరటంలాగా ముందుకు వచ్చినప్పుడు దళిత సాహిత్యంలో కృషి చేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా జి లక్ష్మీ నరసయ్య ఇలాంటి వాళ్ళు దానికి ఒక విస్తృతమైన విశాలమైన ప్రాతిపదికతో నిర్వచనం చెప్పారు. ఏది దళిత సాహిత్యం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు రాసినటువంటిది, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు రాసుకున్నది, వాళ్ళ గురించి రాయబడిన సాహిత్యం దళిత సాహిత్యం. ఇది చాలా చాలా పెద్ద క్యాన్వాస్. ఇప్పుడు మీరంటున్న 85% మెజారిటీకే రాజ్యాధికారం అని ఏవైతే ఉందో దళిత సాహిత్యం, మేమందరము దళిత సాహిత్యము అనేటువంటి దృక్పథం అది ప్రారంభమైంది. అయితే ఆ తరువాత వచ్చినటువంటి అది ఒక రకమైనటువంటి సాహిత్య కుట్ర ఇంకోటానండి, ఈ విడివిడి అస్తిత్వాలు అనేటువంటి పోస్ట్ మోడర్నిజం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని రంగం మీద తీసుకొచ్చి మహాకథనాలు కానీ మహాసిద్ధాంతాలు కానీ ఒక అఖండమైనటువంటి అవిభాజ్యమైనటువంటి వస్తువు సాహిత్యం ఏమి ఉండదు, ఈ సమాజం అంతా శకలాలుగా ఉంటుంది, అట్లానే దాని అస్తిత్వం ఉంటుంది అనేటువంటి ఈ పోస్ట్ మోడర్నిజం పేరుతో తెలుగు సాహిత్య రంగం మీద ఒక అస్పష్టమైనటువంటి ఒక పులుముడు సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. దానితో ఎస్సీ, బీసీ మైనారిటీ, ఎస్టీ మైనారిటీలు అనుకున్న వాళ్ళందరూ కూడా అరే ఈ ఎస్సీలతో మనకేమిటి, ఈ బీసీలతో మనకేమిటని వారి అస్తిత్వాల గురించి చూసుకున్నారు. అది ఒక రకంగా వేరుకుంపట్లు అనే మాట మనం అనకపోయినా దానివల్ల కొంత మేలు జరిగింది, కొంత కీడు జరిగింది. అంటే అమూర్తమైన దళితుడు అంటే ఎవరు? అమూర్తమైన దళితుడు దగ్గర నుంచి ఒక నిర్దిష్టత వైపు, దళితుడు అంటే కేవలము మెజార్టీగా ఉన్న మాలలో వాళ్ళ సమస్యలు కాదు, మాలలకు దిగువన ఉన్నటువంటి మాదిగలు, వాళ్ళకి దిగులు ఉన్నటువంటి డక్కలి వాళ్ళు, లేదా వారికి దిగును ఉన్నటువంటి ఇంకా 59 కులాల వాళ్ళు, వీళ్ళంతా అనేటువంటి దృక్పథం లేదు. బీసీలు అన్నప్పుడు ఎవరు బీసీలు? ఒక గౌడ కళ్ళు గీసేటువంటి వాడు, లేదా ఒక మగ్గం వేసేటువంటి వాడు, వీళ్ళందరూ. సాహిత్యంలో వీరందరి యొక్క జీవన విధానాలు, వృత్తులు ఇవన్నీ కూడా సాహిత్యాంశంగా ప్రతిఫలించాయి. ఎప్పుడో జాషువా గారు సాలీడు గురించి ఒక పద్యం చెప్తాడు. నీ కడుపులోన మరమగ్గాలు కానీ లేవు కదా సాలీయుడా, నువ్వు ఇంతటి పని ఎట్లా చేస్తున్నావు, ఈశ్వర శక్తి ఏదో నీ కడుపులో ఉందని ఆయన చాలా ఆ సాలీయుడు చేసేటువంటి పనితనానికి ముగ్ధుడయి ఆయన అనుభూతిపరంగా చెప్పాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మగ్గం నెయ్యడంలో ఉండేటువంటి కష్టం, ఒక చీర నెయ్యకపోతే, ఒక పంచె నెయ్యకపోతే ఆ రోజు ఇంట్లో కంచాలు లేవన్నటువంటి పరిస్థితి లేదు. ఒక తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీసే సందర్భంలో అక్కడ అతనికి గుండెపోటో ఇంకోటో వస్తే ఆ తాడి చెట్టుకే వేలబడి మరణించినటువంటి ఘటన డాక్టర్ ప్రసాద్ మూర్తి లాంటి వాళ్ళు రాసినటువంటి కవితలు ఇవన్నీ కూడా. అంటే అంతవరకు సాహిత్యంలో చోటు దొరకని ఒక కంశాలి, ఒక సన్న కమ్మెచ్చు లాంటి బంగారు తీగను లాగేటప్పుడు అందులో ఉండేటువంటి శ్రమ, ఇవన్నీ కూడా ఇంతకుముందు తెలుగు సాహిత్యంలో ఎక్కడ రికార్డు కాలేదు. ఇది దళితులు, బహుజనులు, మైనారిటీలు వీళ్ళ సాహిత్యం వచ్చినప్పుడు దీనికి ఒక రికార్డు, ఒక నమోదు ప్రక్రియ అనేటువంటిది మనకు ఉంది. అయితే అంతిమంగా ఇవన్నీ కూడా మళ్ళీ ఒక కామన్ ప్లాట్ఫారం మీదకి, ఒక విశాలమైన వేదిక మీదకి ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా వచ్చినప్పుడే రావాల్సినటువంటి అవసరం ఉంది. అది అనివార్యం. విశాఖపట్నం నుంచి సాంచి లైన్లో ఉన్నారు. సాంచి గారు మాట్లాడండి సార్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మన ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే అండి చాలా మంది మేధావులను ఈరోజు మీ కార్యక్రమం ద్వారా పరిచయం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా కార్యక్రమాలు మీ చూస్తా ఉన్నాను. బ్యాంకులో ఉద్యోగినైనా తొందరగా మీకు ఉంచుకుని వచ్చి మీ కార్యక్రమం చూడటానికి వస్తున్నాను. రెండోది ఏంటంటే అండి, మన శిఖామణి గారితో నేను చెప్పదలుచుకున్నది ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారం అనేది మాస్టర్ కీ లాంటిది. ఈ మాస్టర్ కీ బహుజనుల చేతికి వస్తే తప్ప వారి సమస్యలు పరిష్కారం కావని చెప్పి డాక్టర్ అంబేద్కర్ ఒకనాడు చెప్పడం జరిగిందండి. రెండో విషయం ఏంటంటే, ఏ రంగంలోనైనా జ్ఞానం అనేది శక్తివంతమైన ఆయుధం. సంపూర్ణ జ్ఞానవంతులు కానంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన ప్రజలు సంపూర్ణ విముక్తిని సాధించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్
మనకు ఆయన బోధనల ద్వారా తెలియజెప్పడం అనేది ఎంతో మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. దీని మీద శిఖామణి గారిని నేను విశ్లేషించవలసిందిగా కోరుతున్నాను. శశికమణి గారు సంపూర్ణ జ్ఞానం దీనికి తప్పించి ఒకటి ఉందండి. ఇప్పుడు బహుజనులకే రాజ్యాధికారం అన్నప్పుడు మన ముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఐక్యత లేదు అనుకో. ఇప్పుడు ఎస్సీలు బీసీలు కలిసి పనిచేయాలన్నప్పుడు బీసీలు తమ పైన ఉన్నటువంటి కులం వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు, కానీ తమకంటే కింది కులస్తులతో వాళ్ళు కలిసి పనిచేయడానికి ఇష్టపడరు. మీరు అన్నట్టు జ్ఞానం గురించి చెప్పారు, అది చాలా అంటే ఏ జ్ఞానం సంపాదించాలని. ఇప్పుడు చాలామంది మార్కిస్టులు కానీ లేకపోతే ప్రగతిశీలు అనుకున్న వాళ్ళు కానీ దళిత సాహిత్యాన్ని కానీ దళిత మూమెంట్కి కానీ ఒక తాత్వికమైనటువంటి పునాది లేదు అనేటువంటి మాట చాలా అలవాగ్గా మాట్లాడడం మనం గమనిస్తున్నాం. దళితోద్యమానికి బహుజనులకు ఒక తాత్విక పునాది లేదండి. బుద్ధుడు ఈ దేశంలో ఎవరి కోసం పనిచేశాడు? మహాత్మా ఫూలే ఎవరి కోసం పనిచేశాడు? ఈ దేశంలో దళిత బహుజనుల స్త్రీల కోసం ఆయన పనిచేయలేదా? అంబేద్కర్ చేసినంత కృషి ఇవన్నీ మనకు తెలుసు. అయితే వీళ్ళందరూ కూడా బుద్ధుణ్ణి లేదు అంబేద్కర్ని లేదు ఫూలేని వీళ్ళందరూ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అనేటువంటిది ఒకటి. ముఖ్యంగా ప్రత్యేకించి బీసీల అన్న పేరును ప్రస్తావించుతున్నారని ఇంకో రకంగా మీరు అనుకోకపోతే ఈ బ్రాహ్మణీకరణ అనేటువంటిది మనకి బీసీ వర్గాల్లో మనకి ఎక్కువ కనబడుతుంది. ఏంటంటే ఒక జన్యం వేసుకోవడం, యజ్ఞోపవీతం ధరించడం, శాకాహారంగా ఇవన్నీ తప్పనేం కాదు, కానీ బ్రాహ్మణులకు మేము చాలా దగ్గరగా ఉన్న ఆ పేర్లు కూడా ఇప్పుడు నాయి బ్రాహ్మణ్ అనేటువంటిది కేవలం నామసారూప్యం తప్ప ఒక బ్రాహ్మణునికి నియోగి వైదిక బ్రాహ్మణునికి నాయి బ్రాహ్మణునికి ఏమీ సంబంధం లేదు. ఆ పేరు చివరి ఉండండి. అందుకు మీరు అంబేద్కర్ చెప్పినట్టు చైతన్యం కోసం మీరు ప్రయత్నం చేసిన మీరు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళు కూడా బీసీలు కూడా దళితుల్ని అంటరాని గారుగా చూస్తారు అనేది వాళ్ళు కూడా మీరు చైతన్యం తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నం? వాళ్ళంటే మనం ఒకటి అనుకోవాలి సార్, ఏది మనకు తాత్విక పునాది? మనం బుద్ధుని ధోరణిలో వెళ్తామా? అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు నేను హిందువుగా పుట్టాను, తాత్విక పునాది అంబేద్కర్ తాత్విక పునాదిగా మీరు వాళ్ళని ఎందుకు కలుపుకోలేకపోతున్నారు అనేది కలుపుకోవడానికి వెళ్ళాలండి. ఎందుకంటే ఫూలేని అంబేద్కర్ చాలా గొప్ప మాట అన్నాడు. భారతదేశంలో అతి గొప్ప శూద్రుల్లో ఫూలే ఒక్కడు, మొదటివాడు అని కూడా అన్నాడు. ఆయన చేత ప్రభావితం అయ్యాడు. ఆయన గ్రంథాలు కార్యాచరణతో తన యొక్క గ్రంథాన్ని ఫూలేకి అంకితంగా ఇచ్చుకున్నాడు. కానీ భారతదేశంలో ఉండేటువంటి మన విద్యా వ్యవస్థలో ఫూలే గురించి ఒక్క పాఠం ఒక మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో కానీ ఎంఏ స్థాయిలో కానీ ఒక మహారాష్ట్రలో తప్పించి భారతదేశ వ్యాప్తంగా ఫూలే గురించి ఒక పాఠం మనకు ఉండదు. ఎందుకు ఉండదంటే ఏ బ్రాహ్మణ వ్యవస్థ మీద ఫూలే దాడి చేశాడో ఆ బ్రాహ్మణ వ్యవస్థే ఈ పాఠ్య ప్రణాళికలు నిర్వహించే దగ్గర మనకి యూనివర్సిటీలు నిన్నటిదాకా అగ్రహారాలు, ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఉండేటువంటి ఈ భాషా శాఖలు, సాహిత్య శాఖలు ఇవి ఒక అగ్రహారాల్లా ఉన్నాయి అనేటువంటిది ఉంది. అందుగురించి మనం ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు ఒక భావజాలాన్ని, ఒక తాత్విక పునాదిని మనం తీసుకోవడానికి ఉండాలి. ఎందుకంటే మన సోదర రాష్ట్రాలు ఉన్నాయి సార్. తమిళనాడులో ద్రావిడ ఉద్యమం మనకి చాలా బాగా ఉంది, కానీ ఆ ద్రావిడ ఉద్యమ ప్రభావం ఇప్పుడు మనకి ఆంధ్రదేశంలో హేతువాదం గురించి, నాస్తికవాదం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. మీరు దళితులైనా కమ్యూనిస్టులైనా మతం జోలికి వెళ్ళకూడదు, మతం జోలికి వెళ్లకుండా మన కార్యక్రమాలు మనం చేసుకుందాం అనేటువంటి. కానీ 40లో 50లో 60లో అటు లేదు. చార్వాకులు కానీ లోకాయుతులు వీరు చెప్పింది ఏదైతే ఉందో ఒక నాస్తికత్వం, ఒక పత్రికలు ఉండేవి, నాస్తిక సమాజము నాస్తికత్వం అనేక పత్రికలు ఉండేవి. చాలామంది పెద్దలు దాని మీద పనిచేశారు. అంటే ఈరోజు మతాన్ని ముట్టుకోవడం చాలా ప్రమాదకరమైనది. మేము బయట అంబేద్కర్ చెప్తాం, బయట ఫూలే అని చెప్తాము, కానీ మనం వేరే అయ్యప్ప భక్తులుగా ఉండొచ్చు, లేదా ఇంకొకటి సాయిబాబా భక్తులుగా ఉండవచ్చు, అది ఇది వేరు అనేటువంటిది. నేను హిందువుగా పుట్టాను ఎందుకంటే పుట్టుక నా చేతుల్లో ఉంది, కానీ నేను హిందువుగా చావను ఎందుకంటే నేను చావు నా చేతుల్లో ఉంది అని ఆయన చెప్పుకుని బౌద్ధంగా ఉన్నాడు. మరి అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు, అంబేద్కర్ తెచ్చినటువంటి ఫూలే భావజాలాన్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు, లేదా అంబేద్కర్ తనకు గురుత్రయమని ఎవరైతే చెప్పుకున్నారో ఆ భావజాలాన్ని మనం మెజారిటీ ప్రజలు ఇది మా భావజాలము, ఇది మా సిద్ధాంతం చేసుకోవాల్సినటువంటి మాట్లాడడానికి గుడివాడ నుంచి బోసు సిద్ధంగా ఉన్నారు. బోస్ గారు చెప్పండి. బోస్ గారు చెప్పండి. బోస్ గారు మీ దగ్గర టీవీ వాళ్ళని తగ్గించండి. రాజ్యాధికారం కావాలి, భోజనానికి రాజ్యాధికారం. బోస్ గారు మీ దగ్గర టీవీ వాళ్ళని తగ్గించండి. బోస్ గారు మీ దగ్గర టీవీ వాళ్ళని తగ్గించండి. వీళ్ళకి ఒక రాజకీయ పార్టీ ఉండాలి కదా. అవును.
వీళ్ళకి ఒక రాజకీయ పార్టీ ఉంది, ఆ పార్టీ ద్వారా రాజ్యాధికారం సంపాదించాలి. మరి కొంత మరి మన దళిత మేధావులందరూ ఒక పార్టీని ఆల్రెడీ నేషనల్ పార్టీ మనకి ఉంది, అది కన్షీరామ్ గారి వ్యవస్థాపకంలో. ఓకే అండి, థ్యాంక్ యూ. బోస్ గారు చెప్పండి. మనం రాజ్యాధికారం కావాలని అడుగుతున్నాం, కానీ దళితులకు బహుజనులకు రాజకీయ ప్లాట్ఫామ్ అంటూ లేదు, పార్టీ అంటూ లేదు అని చెప్తున్నాం. బోస్ గారు చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాధికారం సాధించాలంటే మనకి ఒక అధికారం ఉండాలి. ఏది ఎంపీలో ఎమ్మెల్యేలో ఏదో మనకు అధికారం ఉన్నట్టే సభ్యులు ఉండాలి, పార్టీ ఉండాలి. ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి ప్రయత్నం కొంత చేశాడు. ఆయన షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్స్ ఫెడరేషన్ అనేది ఒకటి పెట్టాడు. తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటిది, అది చానాళ్ళు మహారాష్ట్రలో చాలా ఉనికి ఉండేటువంటిది. మహారాష్ట్ర దళిత సాహిత్యంలో దళిత్ పాంథర్స్ లాగా ఉన్నటువంటి అనేక మంది, దయాపవర్ లాంటి వాళ్ళు, దేవ్ దస్సాల్ లాంటి వాళ్ళు, లేకపోతే నారాయణ సుర్వే ఇటీవల మరణించిన నారాయణ సుర్వే లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దళిత ప్యాంథర్స్గా ఉన్న వాళ్ళు అనేక మంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దీని ద్వారా కూడా వాళ్ళు అక్కడ జరగడం జరిగింది. మన ఆంధ్రదేశానికి వస్తే బహుశా 70-80 ప్రాంతాల్లో రిపబ్లికన్ పార్టీకి మన రాష్ట్ర అసెంబ్లీలో ఒక ప్రాతినిధ్యం ఉండేటువంటిది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి బివి రమణయ్య గారి లాంటి వాళ్ళు, లేదు ఇప్పుడున్నటువంటి జే గీతారెడ్డి, డాక్టర్ జే గీతారెడ్డి మినిస్టర్ గారు, వాళ్ళ అమ్మగారు జే ఈశ్వరీబాయి గారు ఆ రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి, ఇట్లా కొంత అంబేద్కర్ యొక్క భావజాలం ముఖ్యంగా రాజకీయమైనటువంటి ఈ ముందు చూపు కొంత ఉండేది. అది క్రమేపీ కనుమరుమై అయిపోయింది. అంటే దళితులకి ఏమీ లేదు. ఇప్పుడు మా భారతదేశంలో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ యొక్క నిర్మాణం మీరు చూసినట్లయితే ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఎస్సీ సెల్ ఉంటుంది, ఒక ఎస్టీ సెల్ ఉంటుంది, ఒక బీసీ సెల్ ఉంటుంది. అంటే ఆయా సామాజిక వర్గాల నుంచి కాస్త నోరు వాయి ఉన్నవాడిని తీసుకొచ్చి ఆ సెల్లకు చేయడం, ఆయన తన అనుయాయులకి ఉన్న వాళ్ళకి చేయడం, కొన్ని పనులు చేసి పెట్టడం, ప్రభుత్వంలో ఇంకొకటి అట్లా సంతృప్తిపడదు. అంటే ఈ మెజారిటీ ఉన్నటువంటి 85% ప్రజలు ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలుగా ఉండి ఆ పార్టీ జెండాలు మోసి కార్యకర్తలుగా ఉండి ఆ సభల్ని సమావేశాలకి కార్యకర్తలుగా ఉండి చేయడమే అవుతుంది తప్ప, ఇది మనం చేస్తున్నాం, మన పల్లకి మోస్తున్నాము, మనం బోయిల్లాగా ఉన్నాము, మనం పల్లకి అనేటువంటిది రావాలి. దాని గురించి ఇప్పుడు చెప్పిన దానికి చెప్పిన మిత్రుడు ఇప్పుడు మనతో మాట్లాడిన ఆయన చాలా మంచి పాయింట్ చెప్పారు. ఒక రాజకీయ అధికారం సాధించాలంటే ఒక రాజకీయ పార్టీ మనకు అవసరం. దానికి కన్షీరామ్ గారు చేసినటువంటి రాజ్యాధికారం, దళితుల రాజ్యాధికారం అని కాదే, ఈ దళిత సాహిత్యవాదం వచ్చిన తర్వాత సాహిత్యంలో అంతవరకు అంటరాని వస్తువులుగా ఈ బంగారం చేయడం గురించి ఏమి రాస్తాం, ఈ కళ్ళు గీయడం గురించి మనం ఏమి రాస్తాం అనేటువంటి ఈ 85% ప్రజలు వాళ్ళ కులాలు వాళ్ళ వృత్తులకు సంబంధించి సాహిత్యంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని నేను కిరుచెప్పుల భాష అనేటువంటి ఒక కవితలో నేను చెప్పానండి. దాని గురించి 2 విషయాలు మీకు. ఇన్ని వర్ణనాత్మక భాషల్లో నా అవర్ణాన్ని వర్ణించగల భాష లేదు, ఇన్ని సౌందర్యాత్మక వర్ణనల్లో నా అసౌందర్యాన్ని ఒడిసిపట్టుకునే అక్షరం లేదు. ఇన్నాళ్ళు నేను ఒక ధన్యనుకరణ శబ్దాన్ని మాత్రమే అరువు తెచ్చుకున్న అపస్వరాల మధ్య నా అసలు స్వరాన్ని పోగొట్టుకున్నాను. అదే రాజ్యాధికారం, అదే రాజకీయ పార్టీ, అదే మనకి ఒక తాత్విక పునాది. మనం పోగొట్టుకున్నదేదో మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు అక్షరాన్ని పచ్చి తోలును చేసి లందెలో వేసి ఊరేస్తున్నాను. ఇప్పుడు అక్షరాన్ని రాకాసి బొగ్గును చేసి నా చీకటి కొలిమిని ముట్టించుకుంటున్నాను. ఇప్పుడు అక్షరాన్ని పారదర్శపు పటికరాయిని చేసి నా మంగళి పొదిలో ఊరేగిస్తున్నాను. ఇప్పుడు అక్షరాన్ని కాల్చిన జీడిగింజను చేసి జాతి వస్త్రం మీద నా చాకలి సంతకాన్ని చేస్తున్నాను. ఇప్పుడు అక్షరాన్ని తెప్పలాంతరును చేసి నా వలకు కాపలాగా చీకటి నది మీదకు వదులుతున్నాను. ఇప్పుడు అక్షరాన్ని అగ్గిరవ్వను చేసి నా మట్టి కుండల ఆవను రాజేస్తున్నాను. ఇప్పుడు అక్షరాన్ని కందెనను చేసి నా నేతమగ్గంలో పరుగులు తీయిస్తున్నాను. ఇప్పుడు అక్షరాన్ని కంపదడిని చేసి నా గొర్రెల మంద చుట్టూ నిలబెడుతున్నాను. ఇప్పుడు అక్షరాన్ని కాళ్ళబంధం చేసి కళ్ళు తాడి ఎక్కిస్తున్నాను.
అక్షరాన్ని తోలి ఒలిచి గుప్పెడు తోలి ముక్కల్ని చేసి నా కిర్రు చెప్పుల్లో కలిపి కుడుతున్నాను అని. అంటే ఒక్కదానికి ఒకప్పుడు ఒక్కదానికి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మెజారిటీ ప్రజలు 85 కులాలు అనుకుంటే వాళ్ళ వృత్తులకు సంబంధించినవి. ఈ వృత్తులకు సంబంధించినవి ఆధునిక సాహిత్యంలో, ప్రాచీన సాహిత్యంలో చాకలి వాళ్ళ గురించి మడేలు పురాణం మనం ఇట్లా కొన్ని ఉన్నాయి. కానీ ఆధునిక సాహిత్యంలో వచన కవిత్వంలో వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. అందుగురించి ఈ మెజారిటీకి సంబంధించిన ఈ భావజాలం అంటే దళిత సాహిత్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సమిష్టిగా నిర్మించుకున్న సాహిత్యం అయినప్పుడు వాళ్ళ యొక్క స్పందనలు, వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ వేదనలు పరివేదనలన్నీ కూడా ఈ సాహిత్యంలో రికార్డు కావాల్సిన అవసరం ఉందనేటువంటి దృక్పథంతో ఇవన్నీ చేయడం జరిగింది. చేయడమే కాదు, పాతదాన్ని నిరాకరించడం. ఇప్పుడు మనం కొత్తగా ఒక భవనాన్ని నిర్మించాలంటే ఆ శిథిలమైనటువంటి భవనాన్ని, కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ భవనాన్ని మనం సంపూర్ణంగా అక్కడి నుంచి తీసి ఆ స్థానంలో మనం కొత్తది కట్టాలి. దాని గురించి దళిత సాహిత్యంలో ముఖ్యంగా భాష పరంగా వచ్చినటువంటిది, దళిత స్త్రీవాదాలు రెండూ వచ్చినప్పుడు సాహిత్యంలో సమాజంలో నాగరికతను నేర్పాయి. మనకి సామెతల్లో చాలా కులాలు ఉంటాయి. పని లేని మంగలి మీద పిల్లి తల జిక్కాళ్ళు లాంటి సామెతలు ఉన్నాయి. ఇదివరకు చాలా విచ్చలవిడిగా వాడేటువంటి వాళ్ళు. కానీ కుల చైతన్యం వచ్చిన తర్వాత ఏ కులాన్ని అవమానించేటువంటి ఒక మాటని మనం బహిరంగ సభల్లో కానీ, సాహిత్య సభల్లో కానీ, రాతల్లో కానీ, విమర్శలో కానీ, పరిశోధనలో కానీ పొరపాటున మనోభావాల్ని ఆ జాగృతి, ఆ చైతన్యం ఇదివరకు చాలా చెప్పండి. ఉన్న పరిస్థితుల్లో రాజ్యాధికారం ఏదైతే మీ కవితలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అవునండి. మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి? రాజ్యాధికారం రావాలంటే ప్రస్తుతము ఉనికిలో ఉన్న, అస్తిత్వంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి దళిత బహుజనులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, నేను ఈ పార్టీకి చెందిన వాడిని బయటకు వస్తే ఉండగా ఒక కామన్ ప్లాట్ఫారం మీదకి వచ్చి మనందరం 85% మెజార్టీ ప్రజలం వాళ్ళ దగ్గర ఉన్నాం. సరే, మనం ఏమన్నా చేయగలమా, ఏం చేస్తే మనకు రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి దిశగా ఇందాక మన మిత్రులు మన ఫోన్లో మన కార్యక్రమాన్ని చూసి వాళ్ళు చెప్పినట్టుగా ఒక కామన్ ప్లాట్ఫారం మీదకి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని ప్రాంతాలని పార్టీలని ఇవే పక్కన పెట్టి మనం దళితులు, మనం బహుజనులం, ఏమిటి మనది, మనం ఒక పార్టీ మనం ఎందుకు పెట్టుకోలేము అనేటువంటి దాన్ని ఒక కార్యాచరణ పూనుకుంటే ఇది అంబేద్కర్ ఆశించినటువంటి దళితుల రాజ్యాధికారం అనేటువంటిది ఎంతో దూరంలో లేదు అనేటువంటిది. ఎందుకంటే ఇదంతా ఉద్యమాల కాలం, అసాధ్యం కానివి సుసాధ్యం అయ్యేటువంటి అంబేద్కర్, పూలే అంబేద్కర్, ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు సిద్ధాంతం కావాలి. అంటే స్త్రీలను అవమానించే దశ నుండి స్త్రీలకు బౌద్ధారామాలలో స్థానం కల్పించే దశకి బౌద్ధం తీసుకొచ్చింది. ఇప్పుడు మనకి స్త్రీలు ఇప్పుడు ఉండేటువంటి పూజాధిక కార్యక్రమాల్లో కానీ, వివాహాల్లో కానీ, కర్మకాండలు కానీ ఆంధ్రదేశంలో లేదా భారతదేశంలో ఇతర చోట్ల స్త్రీలు ఈ పనులు చేసినట్లేదు. కర్ణాటకలో కొంత మేలు, కర్ణాటకలో స్త్రీలు కొంతమంది అయినా ఆ పద్ధతి నేర్చుకుని వివాహాలు చేయడం ఇటువంటివి. అంటే ఇవి మనకి ఇక్కడ నిషిద్ధం. అలాంటి పరిస్థితుల్లో బౌద్ధము ఇట్లా చేసింది. లేదు, పూలే స్త్రీల కోసం చెప్పాడు, స్త్రీల కోసం పాఠశాల పెట్టాడు. ఎవరు చదువు చెప్పడానికి ముందుకు రాకపోతే తన భార్య, తన అర్ధాంగి సావిత్రిబాయి పూలే ఆమెకు చదువు చెప్పి ఆమెని భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే గారు. ఆమె మీద తెలుగులో అనేక రూపకాలు, అనేక ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది పూలే చేసి సాహిత్యకారులుగా వీళ్ళందరూ జీవిత చరిత్రను ఇంకా అంబేద్కర్ ఆయన కాలంలోనే వీళ్ళ జీవిత చరిత్ర ఇంకా లోతుగా తీసుకుపోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఈ పుక్కిడి పురాణాలను అంబేద్కర్ చాలా అధ్యయనం చేశారు. ఆయన సంస్కృతం నేర్పకపోతే ఆయన ఇతర భాషలు నేర్చుకుని లేదా స్వయంగా నేర్చుకుని రాముడు కృష్ణుని రహస్యాలు ఏమిటి ఇక్కడ ఉంది అనేటువంటిది ఆయన చెప్పాడు. అందుగురించి అంబేద్కర్ ఆయన ఒక చదివినటువంటి చదువు, ఆయన విజ్ఞానము, డిగ్రీలు ఇవన్నీ కాదు, చూస్తే ఆయన అనేక రంగాల్లో ఆయన ఒక ఆర్థికవేత్త, సామాజికవేత్త, రాజ్యాంగ నిర్మాత, న్యాయ మంత్రి, పరిశోధకుడు, లేకపోతే రూపాయి విలువ చెప్పినటువంటి ఆర్థికవేత్త, ఇవన్నీ కూడా మన ఉన్నాయి. అందుగురించి ఇందాక చాలామంది మిత్రులు చెప్పారు దళితులు రావాలంటే విద్య, ఆర్థిక స్వావలంబన. అంటే అంబేద్కర్ చెప్పినటువంటి చదువు అనేటువంటిది చాలామంది ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మిత్రులు కష్టపెట్టుకున్న అంబేద్కర్ అనగానే ఇతను ఒక వర్గానికి చెందినటువంటి వాడు, అంటే బహుజనులు అనడం కాదు, దళితుల్లో కూడా అంబేద్కర్ అనగానే
ఒక వర్గానికి చెందినటువంటి వాడు అనేటువంటి ఒక అవాంఛితమైన ధోరణి అది ఉంది. అవి ముఖ్యంగా అవి పోవాలి. ఎందుకంటే కలిసి పని చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని ఇలాంటి అవాంఛితమైనటువంటి వాళ్ళని మనం వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పట్టు విడుపులతో ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ బౌద్ధం చెప్పాడు కాబట్టి మేము అంబేద్కర్ని ఆశ్రయించాము, మేము క్రైస్తవంలో ఉన్నాము, ఇది వేరు అనేటువంటి దళితుల్లో ఇదొకటి. చాలామంది మీరు అంబేద్కర్ని చూస్తారా లేకపోతే ఒక మతపరంగా బైబిల్ని చూస్తారంటే చాలామందికి బైబిల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే సామాజిక రంగంలో అంబేద్కర్ ఇచ్చినవి ఇవన్నీ ఉన్నాయి. కానీ దేనికి మీ ప్రయారిటీ, దేనికి మీ ప్రాధాన్యత అనగానే వాళ్ళు మతం వైపు మొగ్గడం అనేటువంటిది. అందుగురించి ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ 85% ప్రజలు ఒక దాటి మీదకి రావడానికి ముఖ్యంగా సాంస్కృతిక ఏకీకరణ అనేటువంటి దానివల్ల సాధ్యం అవుతుందండి. ఎక్కడో ఒక దగ్గర ఒక సంస్కృతి దగ్గర మనందరం కలవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉపకులాల వాళ్ళు ఆ కలవడానికి మనం ఇవన్నీ ఒక బుద్ధుడిని, ఒక ఫూలేని, ఒక అంబేద్కర్ని, నారాయణ గురిని, పెరియార్ రామస్వామి నాయకర్. ఇప్పుడు మనకి కర్ణాటక రాష్ట్రంలో మంచి చైతన్యవంతమైనటువంటి అక్కడ శైవ సంప్రదాయం, వీరశైవ సంప్రదాయం ఉంది. అనుభవ మంటపం అనేటువంటిది, బసవేశ్వరుడు లాంటి వాళ్ళు చాలా గొప్ప తాత్వికమైనటువంటి విషయాలు చెప్పారు. మనకు అట్లాంటివన్నీ మనం తీసుకుని ముందుకు పోవాల్సినటువంటి. ఓకే, థ్యాంక్ యూ చిక్కమణి గారు. అయితే అంబేద్కర్ పూలే తాత్విక పునాదిని, పెరియార్ స్ఫూర్తిని, కాన్షియస్ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి చిక్కమణి గారు చెప్తున్నారు. ఇది ఇవాళ కార్యక్రమం. అదే ప్రతిరోజు కూడా ఇంతకు పూర్వం జరిగినట్టుగా 5:30కు స్టార్ట్ కాకుండా 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం రోజు సాయంత్రం ప్రారంభమవుతుంది. అలాగే రోజు ఉదయం 9 నుంచి 10 గంటలకు తిరిగి అదే వేరే నాయకుడితో, వేరే కవితో, వేరే లేదనుకుంటే వేరే దళిత భోజన మేధావితో చర్చ కార్యక్రమం కొనసాగుతుంది. అప్పటి వరకు చూస్తూ ఉండండి TV1.